తెలుగుదేశానికి సంబంధించినటువంటి గిఫ్టులు ఇంకా ఇవ్వట్లేదు అనుకుంటా. ప్రస్తుతానికి రోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి రాస్తున్నాయి. అక్కడ చీరలు ఇస్తున్నారు, అక్కడ కుక్కర్లు ఇస్తున్నారు, ఇక్కడ అది ఇస్తున్నారు. ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా. ఎన్నికల సంఘం ఇంకా నిబంధనలు పెట్టలేదు, ఎందుకంటే దాని చేతిలో ఏం లేదు. ప్రస్తుతం జరిగేదంతా కూడా ఎలక్షన్ కోడ్, అంటే ఎలక్షన్ కోడ్ అనౌన్స్ చేసినప్పటి నుంచి వాళ్ళ పర్యవేక్షణలోకి వెళ్తుంది. ఈలోపు జరిగేవన్నీ కూడా ఎవరి యాళ్లే. కాబట్టి ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది జరిగిపోతూ ఉన్నది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకవేళ ఇవ్వదలుచుకుంటే ఈ లోపు ఇచ్చేస్తే వాళ్ళకి కూడా పెద్ద ప్రాబ్లమే ఉండదు. ఇస్తున్నారు. మొన్నటిసారి అయితే మందు ఏదో పంపిణీ తాడేపల్లిగూడి వెళ్ళేటప్పుడు ఏదో బాటిల్స్తో ఒక ప్యాక్ ఇచ్చారన్నటువంటిది అయితే కనబడతా వచ్చింది. మిగతా చోట్ల ఇవ్వట్లేదు అనుకుంటా. గిఫ్టులు ఇవ్వాలా లేదా, ఎతికలా అనెతికలా అనేది ఖచ్చితంగా చర్చించడంలో తప్పులేదు. కాకపోతే ప్రస్తుతం వైసీపీ వాళ్ళు ఇస్తున్నారు, ఇదిగో విలేకరులకు చీర పెడుతున్నారు, బట్టలు పెడుతున్నారు, లేకపోతే డబ్బులు ఇస్తున్నారు, లేకపోతే వాలంటీర్లకు ఇస్తున్నారు, ఇవి రోజు రాసుకొస్తున్నారు. దానికి ఎవరు స్పందించాలి అనేది అర్థం కాదు. ప్రభుత్వం స్పందించాలా? ప్రభుత్వంలోని అధికార పక్షమే ఇస్తుంది. కొన్ని ప్రతిపక్షం స్పందించాలా? వెళ్ళి ఆపుతుందా ధైర్యంగా? వద్దని చెప్పేసి ఇస్తే ఊరుకోమని చెప్పేసి అప్పుడు లోకల్ జనాలు రేపు పొద్దున ఆ పార్టీకి ఓటేయరు. కొన్ని మీడియా కవర్ చేస్తా వాళ్ళకే ఇస్తుంటే ఇంకెక్కడ. కాబట్టి ఇవి వార్తలు వాడిస్తున్నాడని చెప్పి ప్రచారం చేసి పెడుతున్నారు వీళ్ళు.